మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకి అందుతోంది. మేమంతా సిద్ధం యాత్ర 20వ రోజుకు చేరింది. విశాఖపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ విశాఖ సిటీలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు బ్రేక్ ఉన్నా కూడా యాత్రని కంటిన్యూ చేస్తున్నారు. అనకాపల్లి బేస్ క్యాంప్ నుండి వేపగుంట జంక్షన్ మీదుగా సిటీలోకి ఎంట్రీ ఇస్తుంది యాత్ర. గోపాలపట్నంలో లంచ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడ లంచ్ చేస్తారు. ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖ వైసీపీ శ్రేణులు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు భారీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉక్కు నగరం విశాఖ ఇవాళ వైసీపీ ఉక్కు సంకల్పానికి వేదిక కాబోతోంది. సాగర తీర నగరం ఇవాళ జనసాగరాన్ని తలపించనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా 20వ రోజున సీఎం జగన్ విశాఖ నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన రోడ్ షోలో ఎత్తు, విశాఖ నగరంలో జరిగే జగన్ రోడ్ షో ఒక ఎత్తులా మారనుంది. చిన్నయ్యపాలెం క్యాంపు ప్రాంతం నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. పెనగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తరువాత వైసీపీ అధినేత భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవివి సిటీ ఎండాడ దాకా ఈ రోడ్ షో సాగుతుంది. విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. విశాఖలో 2019లో కోల్పోయిన 4 సీట్లపై వైసీపీ ప్రకటించింది. విశాఖలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నగరాన్ని ఇప్పటికే పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అలానే విశాఖ విజన్ పేరుతో ఈ మధ్య డాక్యుమెంట్ ని కూడా సీఎం రిలీజ్ చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఈసారి విశాఖలోనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఈ మధ్య పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ నిన్నటి సభలో పిలుపునిచ్చారు. చంద్రబాబు తన మీద రాళ్లు వేయమని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు, వదినల ఎజెండా అని సీఎం విమర్శించారు. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇప్పటికే వైసీపీ విశాఖని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఫోకస్ చేసిందనే విషయం ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యంలో విశాఖలోని పార్టీ శ్రేణులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యమంత్రి పర్యటన ఈ రోజు జరగబోతోంది. సిటీలోకి బస్సు యాత్ర ఎంటర్ కానున్న నేపథ్యంలో బాబు ప్రస్తుతం విశాఖలో ఆయన 20వ రోజు పాదయాత్ర బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. భారీ ఎత్తున ఈరోజు పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే చేరుకున్నాయి. విశాఖ ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద జరిగిన బస్సు యాత్ర ఒక లెక్క, ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ 3 రోజులు జరగబోయే యాత్ర మరొక లెక్క అన్నట్టుగా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఎందుకంటే విశాఖకి సంబంధించి భవిష్యత్ రాజధానిగా ఇప్పటికే విశాఖను అనౌన్స్ చేసింది అధికార పార్టీ. అదే సమయంలో విశాఖకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది. విశాఖ విజన్ పేరుతో అనేక డాక్యుమెంట్లు రూపొందించింది. ప్రధానంగా విశాఖలో 2019 ఎన్నికల్లో విశాఖలోని 4 స్థానాలని వైసీపీ కోల్పోయింది. తిరిగి ఇక్కడే, ఎందుకంటే రాజధాని ప్రకటిస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ సీఎం ముఖ్యమంత్రిగా ఇక్కడ మళ్ళీ గెలిస్తే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాన్న నేపథ్యం కావచ్చు, ఇట్లాంటి ఈ పరిణామాలన్నింటిలో పొద్దులో విశాఖ పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాలని కైవసం చేసుకోవాలి. విశాఖ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న నగరం, అత్యంత కీలకమైన కాస్మో నగరంగా ఉంది కాబట్టి ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ప్లాన్. ప్రస్తుతంతో పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు ఉన్నారు. ఏంటి, ఎట్లా ఉంది? మీరు అరకు నుంచి ఏజెన్సీ నుంచి వచ్చినట్టున్నారు, కానీ ఎట్లా ఉంది అక్కడ, ఎట్లా ఉంది ఇక్కడ బస్సు యాత్ర ఎలా జరుగుతుంది? సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో చూసుకున్నట్లయితే, మా గిరిజన ప్రాంతంలో అది పాడేరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో ఏదైతే 2019లో
42,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఈసారి ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. సో ఇది ఏజెన్సీలో పెద్ద ఎత్తున ఒక మొమెంటం వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో విశాఖలో కూడా దాన్ని తీసుకొచ్చేదానికి అధికార పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ నగరాల్లో కొదమసింహ 4 స్థానాలని అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకోవాలి. విశాఖతో పాటు భీమిలి, గాజువాక, ఎస్కోట పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో విజయం సాధించడం ద్వారా విశాఖకి మేము ఎంత అనుకూలమో చెప్పే ప్రయత్నాన్ని, అలాగే ప్రజలు మా నిర్ణయాన్ని ఎలా ఆహ్వానిస్తున్నారో చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా వీళ్ళు ఇక్కడ నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ బస్ యాత్రకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని చోట్ల ఇప్పటికే రోడ్ల మీదకి నగర ప్రజలు కూడా విచ్చేస్తున్నారు. ప్రస్తుతం సభవరం ఏదైతే పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభం కాబోతుంది. విశాఖ నార్త్, సౌత్, విశాఖ వెస్ట్ అన్ని నియోజకవర్గాన్ని కలుపుతూ రాత్రికి భీమిలి నియోజకవర్గానికి చేరబోతుంది. సో ఈ నేపథ్యంలో మిగతా చోట్ల అభ్యర్థులు కావచ్చు, లేకపోతే వీళ్ళు కూడా చాలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రల చరిత్రలో ఒక రికార్డు కావాలి. ఈ రోజు విశాఖ నగరంలో జరగబోయే యాత్ర అన్నట్టుగా ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. విశాఖ నగరానికి ఈ సాయంత్రం ఆయన నగరంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. అయితే ఈ రోజు సమావేశానికి సంబంధించి ఈ రోజు విశాఖకి సంబంధించి మీటింగ్ అయితే ఉండదు. ఎందుకంటే గతంలో దిశ మొదటి మీటింగ్ ఇక్కడే జరిగింది కాబట్టి, సిద్ధం మొదటి మీటింగ్ ఇక్కడే జరిగింది కాబట్టి ఈసారి మాత్రం ఈ రోజు మీటింగ్ ఉండదు. రేపు దీనికి సంబంధించి ఇక్కడే ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి రివ్యూ చేయబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ రోజు అయితే విశాఖ పెద్ద ఎత్తున దీన్ని చేయడానికి మాత్రం ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.